నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి ఇద్దరు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్ర నేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానంతో క్లారిటీ తీసుకుంటారని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరై తిరిగి రేపు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ప్రధానమంత్రితో పాటు అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన ఉద్దేశం ఏంటి? అలాగే రైల్వే జోన్ తో పాటు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనానికి సంబంధించి కూడా మాట్లాడతారు అన్న విషయాలైతే తెలుస్తూ ఉన్నాయి. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ బోనా. ఈ రోజు ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు ప్రధానితో పాటు అలానే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సమావేశం అవుతారు. రేపు వచ్చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అలానే నితిన్ గడ్కరీ ఆయన కూడా కలబోతున్నారు. ఈ పర్యటనలో చాలా కీలకమైనటువంటి అంశాలే ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. దానితో కలిసినటువంటి అంశంలో ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి అంశం కాదు, అలానే ఇప్పటికే ఉన్నటువంటి రైల్వే జోన్ వ్యవహారం ఏదైతే ఉందో దాంతో పాటు వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశాలు, అన్ని అంశాలను కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారీ గత నెలలో విజయవాడతో పాటు భారీ కొన్ని రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరదలు రావడం, ఈ వరదలు వీటి వల్ల సుమారు 6 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవడం, సుమారు 8,000 కోట్లకు పైగా నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల సహాయాన్ని తక్షణ సాయం కింద ఇచ్చింది. అయితే మరింత భారీగా సాయం చేసి ఉదారంగా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరబోతున్నారు. ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్తో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ కాబోతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో కోర్ క్యాపిటల్ ఏరియాకి ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి లైన్లు ఉన్నాయో అవి గతంలో 2014 నుంచి 19 సమయంలోనే ప్రతిపాదనలు పెట్టినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనని వెనకపోయాయి. మరలా అమరావతికి సంబంధించినటువంటి వాటిలో ఇవన్నిటిని కూడా పునరుద్ధరించమని చెప్పేసి ఆయన కోరేటువంటి అవకాశం ఉంది. రేపు అమిత్ షాతో పాటు మిగతా ఆర్థిక మంత్రి వీళ్ళను కూడా కలవబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి అంశాలు అలానే అమరావతి నుంచి ఏదైతే అనంతపూర్కు ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో హైవే కనెక్టివిటీ, కొత్త రోడ్డు, వీటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలు అన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి కోరుతున్నారు. అమరావతికి సంబంధించి అలానే పోలవరానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే థ్యాంక్ యూ శ్రీనివాస్.